హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎపిసోడ్ 4ని చూద్దాం. లాస్ట్ ఎపిసోడ్లో ఆ వుల్ఫ్ ప్రిన్స్ స్కూల్ లోపలికి వస్తూ ఉంటాడు. అంతటితో లాస్ట్ ఎపిసోడ్ ఎండ్ అయింది. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్లోనే ఓయా ఒక కత్తెర్ని తీసుకొని అన్నిటినీ మనమే దొబ్బేయాలి అని అనుకుంటూ వస్తూ ఉన్నాడు. అసలు వీడు దేని గురించి అంటున్నాడా అని చూస్తే వీడు అక్కడ ఉన్న ఫ్లవర్స్ గురించి మాట్లాడుతూ అన్నిటినీ వాడే కోసుకుని వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు మనకి చెల్లెల్ని చూపిస్తున్నారు. ఆ చెల్లెలు మింగ్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి, మింగ్, నువ్వు రూపాన్ని మార్చే మంత్రాన్ని వేసి ఒక ఫ్లవర్ని తయారు చేసావు కదా, ఆ ఫ్లవర్ చాలా బాగుంది, నాకు అలాంటి ఫ్లవర్ని చేసిస్తావా అని చెల్లెలు అడుగుతూ ఉంటే మింగ్ ఓకే అనేసి ఒక ఫ్లవర్ని చేసి చెల్లెలకి ఇద్దామని వెళ్ళే లోపే ఆ ఫ్లవర్ని మాయమైపోతుంది. ఏంటా అని చూస్తే ఆ బండబాబే ఏదో ఒక మంత్రం వేసి ఆ ఫ్లవర్ని లాక్కొని ఉంటాడు. దాన్ని చూసి ఆ చెల్లెలు తిడుతూ ఉంది. రే, నా ఫ్లవర్ని నాకు ఇవ్వురా అని చెల్లెలు అంటూ ఉంటే కావాలంటే వచ్చి పట్టుకో అని వాడు పరిగెడుతూ ఉన్నాడు. చెల్లెలు బండబాబుని తరుముకుంటూ వెళ్తూ ఉన్నాడు. అలా తరుముకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు తను వెళ్ళి ఓయాని గుద్దేస్తుంది. సారీ, తెలియక గుద్దేశాను, నన్ను క్షమించండి అని చెల్లెలు అంటూ ఉంటే ఓకే, ఇదిగో ఈ ఫ్లవర్ తీసుకో అని ఓయా ఇస్తూ ఉన్నాడు. నాకెందుకు ఈ ఫ్లవర్ అని చెల్లెలు అడుగుతూ ఉంటే ఈ అందమైన అమ్మాయి కోసం ఈ అందమైన ఫ్లవర్ అని ఓయా ఇస్తూ ఉంటే చెల్లెలు దాన్ని హ్యాపీగా తీసుకొని వెళ్ళిపోతుంది. చెల్లెలు ఇప్పుడు ఈ ఫ్లవర్ని తీసుకొని క్లాస్ రూమ్కి వెళ్ళి చూస్తే అక్కడున్న అందరు అమ్మాయిలు సేమ్ ఫ్లవర్స్ని పెట్టుకొని ఉన్నారు. దాన్ని చూసి చెల్లెలు, అరే జఫా, ఇలా చేసావేంటి అని తిట్టుకుంటూ ఆ ఫ్లవర్ని కాళ్ళ కింద వేసి నలిపేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనకి లడ్డుబాబుని చూపిస్తున్నారు. లడ్డుబాబు వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఒక మంత్రాన్ని వేసి బాతును రప్పించి దాన్ని కాల్చుకొని తింటూ ఉన్నారు. ఇప్పుడు ఆ ప్లేస్కి మింగ్ వస్తున్నాడు. అరే, నన్ను వదిలేసి మీరు మాత్రమే తింటే కడుపు నొప్పి వచ్చి మీరు పోతారా అనేసి నన్ను కూడా జాయిన్ చేసుకోండి అని ఆ టీంలో జాయిన్ అయిపోతున్నాడు. బండబాబు, అరే మింగ్, నీ మంత్రాన్ని యూజ్ చేసి ఒక వైన్ బాటిల్ని తెప్పించురా, మనమంతా కలిసి తాగి ఎంజాయ్ చేద్దాము అని అంటూ ఉంటే నాకు అంత మంత్రాలు రావురా, నా దగ్గర అంత మంత్రశక్తి లేదు అని మింగ్ అంటున్నాడు. నేను వైన్ బాటిల్ని రప్పించలేను, కానీ ఆ లీజీ వల్ల అవుతుంది, నేను కావాలంటే తనని అడిగిరానా అని మింగ్ అంటూ ఉంటే వద్దొద్దు, తనని అడిగే బదులు నోరు మూసుకొని ఉండడం మేలు అని లడ్డుబాబు అంటున్నాడు. మీరేమన్నా అనుకోండిరా, మంత్రశక్తుల్ని మన అందరికంటే తనే బాగా నేర్చుకుంటుంది, నాకు తెలిసి ఆ అమ్మాయి ఫీనిక్స్ పక్షి అయి ఉండొచ్చు అని మింగ్ అంటూ ఉంటే దానికి లడ్డుబాబు, ఎందుకు ఆ అమ్మాయి అని అంటున్నావు, నాకు తెలిసి మనలో వేరే ఎవరైనా కూడా ఫీనిక్స్ పక్షి అయి ఉండవచ్చు కదా, ఒకవేళ నేను కూడా ఆ ఫీనిక్స్ పక్షి అయి ఉండొచ్చు, ఒకవేళ నేనే ఆ ఫీనిక్స్ పక్షి అయితే మీరంతా నన్ను ఏమని పిలుస్తారు, లడ్డు ఫీనిక్స్ అనే కదా పిలుస్తారు అని కామెడీలు చేసుకొని నవ్వుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఆ ప్లేస్కి ఓయా సీనియర్ డ్రెస్ని వేసుకుని వస్తూ ఉంటే తను చూసి అందరూ భయపడిపోతున్నారు. సీనియర్, మమ్మల్ని దయచేసి క్షమించండి, మేమేదో తెలియక తప్పు చేసేసాము అని వాళ్ళు అంటూ ఉంటే, రే, నన్ను వదిలేసి మీరేం చేస్తున్నారా ఇక్కడ, నేను జాయిన్ అవుతాను అని వాళ్ళతో ఓయా జాయిన్ అయిపోతున్నాడు. ఇప్పుడు లడ్డుబాబు, ఇక్కడ అన్నీ ఉన్నాయి సీనియర్, ఒక వైన్ బాటిల్ తప్ప అని అంటూ ఉంటే వెంటనే ఒక వైన్ బాటిల్ని తీసి ముందు పెడుతున్నాడు. దీన్ని మనమేం తాగనవసరం కూడా లేదు, దాని వాసన చూస్తేనే చాలు మత్తు మైండ్కి ఎక్కుతుంది అని అంటున్నాడు. వెంటనే అందరూ దాన్ని తీసుకుని స్మెల్ చేసి చూస్తూ ఉన్నారు. దాన్ని వాసన చూడగానే అందరూ మైకంలోకి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే అది వైన్ కాదు, ఏదో ఒక మత్తు మందులాగా ఉంది. ఎవరా ఫీనిక్స్ పక్షి అని కనిపెట్టడం కోసమే ఓయా అందరికీ మత్తు మంది ఇచ్చి ఉంటాడు. ఇప్పుడు ఓయా తన పవర్స్ని యూజ్ చేసి ఒక్కొక్కరిని చెక్ చేస్తూ ఉన్నాడు. ఫస్ట్ బండబాబుని చెక్ చేసి చూస్తూ ఉన్నాడు. చెక్ చేసి, అయ్యో వీడు పెద్ద తిండిపోతులాగా ఉన్నాడు అనేసి ఇంకొకరిని చెక్ చేసి చూస్తున్నాడు. వీడు స్నానం చేసి 10 సంవత్సరాలు అయినట్టు ఉంది అనేసి ఇంకొకరిని చెక్ చేసి చూస్తే వీడు పెద్ద కామ పిచ్చేలాగా ఉన్నాడు అనేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరు ఫీనిక్స్ పక్షి కాదు అనేసి అక్కడ నుండి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఓయా మన హీరోయిన్ని మీట్ అవ్వడానికి వెళ్తూ ఉన్నాడు. హీరోయిన్ని చూడగానే అందరు అమ్మాయిలకు ఫ్లవర్స్ ఇచ్చినట్టు మన హీరోయిన్కి ఒక ఫ్లవర్ ఇస్తున్నాడు. కానీ మన హీరోయిన్ అందరు అమ్మాయిలా కాదు కదా, ఈ ఫ్లవర్ని నువ్వే పెట్టుకో, నాకు ఈ ఫ్లవర్ని పెట్టుకునేంత టైమో లేదు, ఓపిక లేదు అని హీరోయిన్ అంటూ ఉంటే ఓయా వదిలేలాగా లేడు. ఈ ఫ్లవర్ని చూడు ఎంత అందంగా ఉందో, ఈ ఫ్లవర్ నీకోసమే పుట్టింది అని ఓయా అంటూ ఉంటే హీరోయిన్ ఓయాని చూస్తూ ఉంది. ఎందుకు నన్ను అలా చూస్తున్నావు, నేనేమైనా అంత అందంగా ఉన్నానా అని ఓయా అంటూ ఉంటే, ఓహో అదా, నీలాంటి సీనియర్ని నేను ఇప్పుడు ఇక్కడ చూడడం లేదు, పెద్ద చెవులు, పెద్ద కళ్ళు, నీ తోక, నీ పళ్ళు అని ఇంకా ఏదో చెప్తూ ఉంటే ఓయా వెంటనే తోకని కవర్ చేసుకుంటూ, చాలు చాలు ఇంకా ఆపు, నీకు నిజమైన రూపం కనిపిస్తుందా అని ఓయా అడుగుతూ ఉంటే, అవును బాగా కనిపిస్తుంది అని హీరోయిన్ అంటుంది. నువ్వేమైనా డెమానా అని ఓయా అడుగుతూ ఉంటే, నేనేం డెమాన్ కాదు, నేను ఒక సాధారణమైన మనిషినే, ముందు నా పని నన్ను చేసుకోనివ్వు, నువ్వు ముందు ఇక్కడ నుండి బయలుదేరు అని హీరోయిన్ అంటూ ఉంటే వెంటనే ఓయా హీరోయిన్ చెయ్యి పట్టుకొని తనని స్మెల్ చేసి చూస్తున్నాడు. నీ మీద మనిషి వాసనే వస్తుంది,
కానీ ఈమె కంటికి నా ఒరిజినల్ రూపం ఎలా కనిపిస్తుంది అని అనుకుంటూ ఇంకా దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటే హీరోయిన్ వెంటనే వాడిని చూసి, అరే వేస్ట్ ఫెలో, ముందు దూరంగా జరుగురాను, కానీ ఇలా చేయడం మా మాస్టర్ చూస్తే నిన్ను నరికి పోగులు పెడతారు అని హీరోయిన్ అంటూ ఉంటే, అంత ఈజీగా మీ మాస్టర్ నన్ను ఏమీ చేయలేరు, ఎందుకంటే నేను ఒక యువరాజుని అని అంటున్నాడు. ఒకవేళ మీ అమ్మా నాన్నల్లో ఎవరైనా డెమాన్ అయి ఉంటారా అని అడుగుతూ ఉంటే, గాడిద గుడ్డేం కాదు, వాళ్ళు కూడా మనుషులే అని హీరోయిన్ అంటుంది. ఒకవేళ నువ్వేమైనా రాక్షసివా లేక రక్త కాటేరివా అని అడుగుతూ ఉంటే, ఏమైనా పిచ్చారా, మా పేరెంట్స్ ఇద్దరు మనుషులే అన్నప్పుడు నేను కూడా మనిషే కదా అని హీరోయిన్ అంటుంది. దానికి ఓయా, ఒకవేళ మీ తాత ముత్తాతలు ఎవరైనా డెమాన్స్ అయి ఉండొచ్చు కదా అని అంటూ ఉంటే, అయి ఉండొచ్చేమో, నాకు దాని గురించి కరెక్ట్గా తెలియదు, ఇప్పుడు నన్ను ప్రశాంతంగా వదిలేసి ఈ ప్లేస్ నుండి బయలుదేరు, నాకు చాలా ఇంపార్టెంట్ పనులున్నాయి అని అంటుంది. ఇంకొక విషయం, నువ్వు ఎవరి కంట్లోనూ పడకు, ఎందుకంటే స్వర్గానికి చెందిన వాళ్ళు ఇక్కడే తిరుగుతూ ఉన్నారు అని హీరోయిన్ అనేసి వెళ్ళిపోతూ ఉంటే, స్వర్గానికి చెందిన వాళ్ళు కాదు, ఆల్రెడీ సన్గాడే ఇక్కడ ఉన్నాడు, వాడు మాత్రం నన్ను చూస్తే చంపి పాతి పెట్టేస్తాడు అని అనుకుంటున్నాడు. ఇప్పుడు ఓయాకి ఏదో ఒక పక్షి స్మెల్ వస్తుంది. ఏంటా ఇక్కడ ఒక విచిత్రమైన పక్షి స్మెల్ వస్తుంది అని దాన్ని వాసన పీలుస్తూ వెళ్తూ ఉన్నాడు. అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ అక్కనే కూర్చొని ఉంది. ఒకవేళ ఈ అమ్మాయే ఆ ఫినిక్స్ పక్షి అయి ఉంటుందేమో అని అనుకుంటూ దూరంగా నిలబడి వాసన పీలుస్తూ ఉన్నాడు. వీడి కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోగా ఆ అక్క అక్కడి నుండి వెళ్ళిపోయి ఉంటుంది. ఇప్పుడు మనకి హీరోయిన్నే చూపిస్తున్నారు. హీరోయిన్ బట్టలు వాష్ చేస్తూ ఉన్నప్పుడు డెమాన్ కింగ్ ఒక చెడ్డ శక్తిని పంపించాడు కదా ఇంతకు ముందు, ఆ చెడ్డ శక్తి మన హీరోయిన్ బాడీలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ డే అవుతుంది. హీరో నార్మల్ గానే క్లాస్ చెప్తూ ఉన్నాడు. మన హీరోయిన్ ఏమో తూగి తూగి పడిపోతూ ఉంది. దాని మాస్టర్ చూసేసి, హే వైషు, ఇప్పుడు నువ్వు వెళ్ళి నేను నేర్పించిన మంత్రాన్ని చేసి చూపించు అని అంటున్నాడు. హీరోయిన్ పైకి లేచి ఏదేదో ట్రై చేస్తూ ఉంది, కానీ ఏది వర్కౌట్ కావడం లేదు. హీరోయిన్ ఇలా కామెడీ చేస్తుండడం చూసి అందరూ నవ్వుకుంటూ ఉన్నారు. ఇప్పుడు మింగు పైకి లేచి నేను చేసి చూపిస్తాను అనేసి ఒక తాయెత్తిని చేస్తున్నాడు. ఇప్పుడు ఇంకొకళ్ళు లేచి ఇప్పుడు నేను చేస్తాను చూడండి అనేసి ఒక కత్తిని చేస్తున్నాడు. ఆ కత్తిని చూస్తే అదేమో వంగిపోతూ వంకర్లు తిరుగుతూ ఉంది. ఆ కత్తి అలా ఉండడాన్ని చూసి మన లడ్డు బాబు, ఏం రా, సగం మంత్రం వేసి మిగతా సగం మంత్రం వేసేటప్పుడు నిద్రపోయావా ఏంటి, ఆ కత్తి అలా వచ్చింది అని అంటూ ఉన్నాడు. ఇప్పుడు అక్క పైకి లేచి ఒక మంత్రాన్ని వేస్తుంది. ఆ మంత్రాన్ని వేయగానే ఫీనిక్స్ పక్షి రెక్క వస్తుంది. దాన్ని చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతున్నారు. మన హీరో కూడా షాక్ అయిపోతున్నాడు. ఇప్పుడు వెంటనే హీరో ఆ రెక్కను తీసుకొని ఇదే ఒరిజినల్ ఫీనిక్స్ పక్షి యొక్క రెక్క అనేసి అందరికీ చూపిస్తూ ఉన్నాడు. ఇక్కడ జరుగుతున్నదంతా దూరంగా నిలబడి ఓయా గమనిస్తూ ఉన్నాడు. ఓయా అలా చూస్తూ ఉండడాన్ని హీరో కనిపెట్టేస్తున్నాడు. హీరో వెంటనే ఒక మంత్రాన్ని వేయడంతో అక్కడ ఉన్న బెల్ ఓయా నెత్తి మీద పడిపోతుంది. అలా జరగగానే ఓయా అక్కడి నుండి పారిపోతున్నాడు. ఇప్పుడు ఆ ఫీనిక్స్ పక్షి రెక్కను చూడగానే హీరోయిన్ బాడీలో ఉన్న ఆ చెడ్డ శక్తి యాక్టివేట్ అయిపోయి, నువ్వు ఆ ఫీనిక్స్ పక్షి అయ్యే ఛాన్స్ లేదు అనేసి తన గొంతుని పిసుకుతూ ఉంది. హీరోయిన్ అక్కని చంపడానికి వెళ్తూ ఉంటే అక్కడ ఉన్న స్టూడెంట్స్ అంతా కలిసి అడ్డుకుంటున్నారు. కానీ ఎవరు హీరోయిన్ని ఆపలేకపోతున్నారు, ఎందుకంటే తన బాడీలో ఉండేది చెడ్డ శక్తి కాబట్టి. హీరో ఆపడానికి వెళ్తూ ఉంటే హీరోకి మళ్ళీ ఆ విజన్స్ కనిపిస్తూ ఉంది. తను పెళ్లి గెటప్లో ఉన్నట్టు, హీరో తనని చంపుతున్నట్లు ఇదిలా రావడంతో హీరోకి గుండెల్లో నొప్పి వస్తుంది. అప్పుడు ఆ చెడ్డ శక్తి అందరినీ అటాక్ చేస్తూ ఉంది. ఇప్పుడు కాసేపటి తర్వాత హీరో నార్మల్ అయిపోయి అందరినీ వెళ్ళి కాపాడేస్తున్నాడు. హీరో హీరోయిన్ లోపల ఉండే చెడ్డ శక్తిని బయటకు తరిమేసి తనని మైకంలోకి పంపించేస్తున్నాడు. ఇప్పుడు ఆ అక్క దగ్గరికి వెళ్ళి కొంచెం పవర్స్ ఇచ్చి తనని క్యూర్ చేసేస్తున్నాడు. తను కాసేపట్లోనే నార్మల్ అయిపోతుంది. నువ్వు మీ అక్కని తీసుకుని రూమ్కి వెళ్ళు అని అంటూ ఉంటే ఓకే అనేసి చెల్లెలు అక్కని రూమ్కి తీసుకుని వెళ్తుంది. ఇప్పుడు హీరో హీరోయిన్ని రూమ్కి తీసుకుని వచ్చి కొంచెం పవర్స్ ఇస్తున్నాడు. ఎందుకంటే ఆ చెడ్డ శక్తిని తరిమేసేటప్పుడు హీరో తన పవర్స్ని కొంచెం హీరోయిన్ మీద యూజ్ చేసి ఉంటాడు. ఆ పవర్స్ని తట్టుకోలేక హీరోయిన్ కళ్ళు తిరిగి పడిపోయి ఉంటుంది. తను రికవర్ అవ్వడం కోసం హీరో ఇప్పుడు తన ఆత్మశక్తిని హీరోయిన్కి ఇస్తూ ఉన్నాడు. హీరో తన పవర్స్ని హీరోయిన్కి ఇవ్వడంతో హీరో బాగా వీక్ అయిపోతున్నాడు. నువ్వు ఇంక రూమ్కి వెళ్ళు అని చెప్పేసి హీరో తన రూమ్కి వచ్చేస్తున్నాడు. ఇప్పుడు మనకి డెమాన్ కింగ్ని చూపిస్తున్నారు. డెమాన్ కింగ్ పంపించిన ఆ చెడ్డ శక్తి మీద హీరో తన పవర్స్ని యూజ్ చేసి ఉంటాడు కదా, అందువల్ల డెమాన్ కింగ్ అక్కడ ఉన్నది సన్గాడే అని కనిపెట్టేస్తున్నాడు. ఇప్పుడు హీరో స్నానం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఒక మంత్రాన్ని యూజ్ చేసి తన బాడీని అక్కడే వదిలేసి ఇంకొక బాడీలోకి మారి స్వర్గానికి వెళ్తున్నాడు. ఇప్పుడు అక్కడ ఉన్న గుహలోకి వెళ్తూ ఉన్నాడు. హీరో అలా వెళ్తూ ఉండడం చూసి అక్కడ ఉన్న కాపలాదారులు
మాట్లాడుకుంటున్నారు. అది ఏంటి అంటే సన్గాడ్ ఈ ప్లేస్కి వచ్చి 1000 సంవత్సరాలు అయ్యింది. 1000 సంవత్సరాల ముందు ఈయన ఒక అమ్మాయిని లవ్ చేసి తన ఆత్మశక్తిని కోల్పోయాడు. దాని తర్వాత ఇప్పుడే ఇక్కడికి వస్తున్నారు అని వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు హీరో ఆ గుహలోకి వెళ్ళి ఆత్మశక్తిని కలెక్ట్ చేసే స్టోన్ ని తీసుకుని తన ఆత్మశక్తిని కలెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తున్నాడు. ఇక్కడేమో స్వర్గం లీడర్ వార్గాడ్ దగ్గర మాట్లాడుతున్నాడు. అదేంటి అంటే వీడి ప్లేస్ కి వచ్చి 1000 సంవత్సరాలు అవుతుంది. 1000 సంవత్సరాల తర్వాత ఇప్పుడే ఇక్కడికి వచ్చాడు. మళ్ళీ ఒకవేళ తన ఫీనిక్స్ పక్షితో ప్రేమలో పడితే ఎవరూ కూడా తనని కాపాడలేరు అని హెడ్ అంటూ ఉంటే అది విని మీరెందుకు ఆ ఫీనిక్స్ పక్షిని కనిపెట్టడానికి హీరోనే పంపించారు, మనలో వేరే ఎవరినైనా పంపించి ఉండొచ్చు కదా అని అంటూ ఉంటే ఫీనిక్స్ ని సన్గాడే కనిపెట్టాలనేది తన తలరాత. హీరో తలరాతని ఎవరం మార్చలేము. తలరాత ప్రకారం ఏం జరగాలని ఉంటుందో అదే జరుగుతుంది అని హెడ్ అంటున్నాడు. ఇప్పుడు హీరోని వెతుక్కుంటూ రూమ్ లోకి వెళ్లి చూస్తే అక్కడ హీరో కనిపించడం లేదు. మాస్టర్ ఎక్కడా అని హీరోయిన్ వెతుక్కుంటూ వెళ్లి చూస్తే మాస్టర్ స్నానం చేస్తూ ఉన్నాడు. హీరోయిన్ వెంటనే నన్ను క్షమించండి మాస్టర్, చూసుకోకుండా లోపలికి వచ్చేసాను అని అంటుంది. కానీ హీరో దగ్గర నుండి ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఎందుకంటే హీరో స్వర్గానికి వెళ్ళి ఉంటాడు కాబట్టి. హీరో ఇలాగే ఎలాంటి కదలికలు లేకుండా ఉండడం చూసి హీరోయిన్ దగ్గరికి వెళ్లి ఊపిరి ఉందా లేదా అని చెక్ చేస్తుంది. కానీ ఊపిరి లేదు. ఇప్పుడు హీరోని కిందికి లాగి పడుకోబెట్టేసి తన ఊపిరి ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. హీరోయిన్ ఇలా ఊపిరి అందిస్తూ ఉండడాన్ని బయట నుండి లీషి చూస్తుంది. తన బయట నుండి చూడడంతో వీళ్ళిద్దరు కిస్ చేసుకుంటున్నట్లుగా కనిపిస్తుంది. దీన్ని చూసి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. హీరోయిన్ మళ్ళీ ఇప్పుడు ఊపిరిని ఇద్దాము అని వెళ్తూ ఉన్నప్పుడు హీరో ఆత్మ బాడీలోకి వచ్చేస్తుంది. నువ్వేం చేస్తున్నావు అని హీరో అడుగుతూ ఉంటే మాస్టర్ మీరు ఉలుకు పలుకు లేకుండా ఊపిరి ఆగి పడిపోయి ఉన్నారు, అందుకే నేను నా ఊపిరిని అందించాను అనేసి సిగ్గుపడుతూ అక్కడి నుండి పరుగులు తీస్తూ ఉంటే హీరోయిన్ చేసిన దాని గురించి థింక్ చేస్తూ షాక్ అయిపోతున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ డే అవుతుంది. హీరోయిన్ క్లాస్ కి వెళ్ళగానే అక్కడ ఉన్న వాళ్ళంతా హీరోయిన్ ని తేడాగా చూస్తున్నారు. ఎందుకంటే నిన్న ఆ లీసి గొంతుని తను పిసికి ఉంటుంది కదా అందుకని. కానీ అదంతా చేసింది ఆ చెడ్డ శక్తినే, కానీ దాన్ని హీరోయిన్నే చేసిందని అందరూ తన మీద కోపంగా ఉన్నారు. హీరోయిన్ తన టేబుల్ దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ ఆ టేబుల్ మీద ఉన్న వస్తువులంతా చెల్లా చెదురుగా పడిపోయి ఉన్నాయి. పైగా ఆ టేబుల్లో హీరోయిన్ ఒక అన్లక్కీ పర్సన్, మంత్రగత్తె అని హీరోయిన్ గురించి తప్పుగా రాసి ఉన్నారు. ఇదంతా చూసి హీరోయిన్ బాగా ఫీల్ అవుతూ ఉంది. ఇప్పుడేమో ఆ చెల్లెలు హీరోయిన్ దగ్గరికి వచ్చి నిన్నెవరు ఈ స్కూల్కి రమ్మని చెప్పారు, మా అక్కని చంపడానికి ఇక్కడికి వచ్చావా అని హీరోయిన్ ని తిడుతూ ఉంటే చెల్లి ఇలా మాట్లాడుతూ ఉండడం హీరోయిన్ వినలేక బాధపడుతూ చెవులు మూసేసుకుంటూ ఉంది. ఆ ప్లేస్ కి హీరో వస్తున్నాడు. వేషి నీకేమైంది అని హీరో అడుగుతూ ఉంటే మాస్టర్ నేను ఈ స్కూల్ నుండి ఇప్పుడే వెళ్ళిపోతాను, నాకు ఈ స్కూల్ అసలు సెట్ కావడం లేదు అని హీరోయిన్ అంటుంది. అది విని హీరో ఇక్కడ ఉన్న అందరూ నా స్టూడెంట్స్ నే, మీ బాడీలోకి చెడ్డ శక్తి వెళ్తే మీరు కూడా దాన్ని కంట్రోల్ చేయలేరు, దాంట్లో హీరోయిన్ మిస్టేక్ ఏం లేదు, మీరందరూ కలిసిమెలిసి ఉండాలి. ఒకవేళ నేను చెప్పిన దాంట్లో మీకు ఏమైనా నమ్మకం లేకపోతే నేను మీ మీద కావాలంటే ఒక చెడ్డ శక్తిని ప్రయోగిస్తాను అని హీరో అంటూ ఉంటే అది విని అందరూ భయపడిపోతున్నారు. అయ్యో మాస్టర్ అదంతా ఏమీ వద్దు అని అందరూ అంటున్నారు. ఇప్పుడు హీరో ఆ అక్కని ఎక్కడికో తీసుకుని వెళ్తున్నాడు. లీషి ఇక నుండి నువ్వు ఈ రూమ్ లోనే ఉండాలి అని ఇంటి చుట్టూ ఒక మంత్ర వలయాన్ని వేస్తున్నాడు, ఎవరూ లోపలికి వెళ్ళకూడదు అన్నట్లుగా. ఇప్పుడు లీషి మాస్టర్ నేనే ఫీనిక్స్ పక్ష అని అడుగుతూ ఉంటే ఏమో నాకు తెలీదు, ఒకవేళ నువ్వే కూడా ఫీనిక్స్ పక్షిగా అయి ఉండవచ్చు అని చెప్పేసి హీరో అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు. ఈ ప్లేస్ కి మన హీరోయిన్ వస్తుంది. ఎందుకంటే లీజీ దగ్గర సారీ చెప్పడానికి. ఇప్పుడు హీరోయిన్ లీజీతో సారీ నన్ను క్షమించండి, ఏదో తెలియక తప్పు జరిగిపోయింది, నన్ను క్షమించండి అని అంటూ ఉంటే అదంతా లోపల నుండి లీజీ వింటూ ఉంది. కానీ కావాలని డోర్ ఓపెన్ చేయడం లేదు. ఇక్కడ హీరోయిన్ లీజీ డోర్ ఓపెన్ చేయకుండా ఉండడంతో అక్కడే కూర్చొని హీరోయిన్ బాధపడుతూ ఉంది. ఇప్పుడు అక్కడ వర్షం పడుతూ ఉంది. అప్పుడు ఎవరో ఒక గొడుగు తీసుకొని వస్తూ ఉన్నారు. ఎవరా అని చూస్తే ఆ స్కూల్ హెడ్ మాస్టర్ వచ్చి ఎందుకు ఇక్కడ కూర్చొని ఉన్నావు అని అడుగుతున్నారు. ఇప్పుడు సీన్ కట్ చేస్తే హీరో ఎక్కడికో నడిచి వెళ్తూ ఉన్నాడు. అప్పుడు ఎవరో హీరోని ఫాలో చేస్తూ వస్తున్నట్లు అనిపిస్తుంది. ఎవరా అని చూస్తే ఆ ఓయానే. హీరో వెంటనే ఇప్పుడు ఒక మంత్రాన్ని వేయగానే ఓయా తోక మాడిపోతుంది. అయ్యయ్యో నాకున్నది ఒక్క తోక, దాన్ని కూడా ఇలా చేశారు ఎందుకు అని అడుగుతూ ఉంటే నువ్వు ఈ ప్లేస్కి వచ్చినప్పుడే నాకు తెలుసు, కానీ నువ్వు ఎవరికి ఏ ప్రాబ్లము క్రియేట్ చేయలేదు, అందుకే నేను చూసి చూడనట్టు కామ్గా ఉన్నాను. ఇప్పుడు నా స్టూడెంట్ బాడీలోకి చెడ్డ శక్తి వెళ్ళింది, ఆ చెడ్డ శక్తి కూడా ఒక డెమానే, అలానే నువ్వు కూడా ఒక డెమాన్, కాబట్టి నువ్వు ఈ ప్లేస్లో ఉండకూడదు, మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళిపో అని హీరో ఓయాని తరిమేస్తూ ఉన్నాడు. అంతటితో ఈ ఎపిసోడ్ ఎండ్ అయ్యింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. చాలా మంది నా వీడియోని సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్స్ వేయండి. మీరు వేసే ఒక్కొక్క లైక్ నా ఛానల్ని వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.